హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అమ్మ వంటలు. మనలో చాలామంది ఆడవారికి ఏడి శనివారాల వ్రతం చేయాలని కోరిక ఉంటుంది. ముఖ్యంగా కష్టాల్లో ఉన్నప్పుడు, అనుకున్న పనులు జరగనప్పుడు ఈ సప్త శనివారాల వ్రతాన్ని భక్తితో ఆచరిస్తే చాలండి, స్వామివారి అనుగ్రహం వెంటనే లభిస్తుంది. అయితే ఈ వ్రతాన్ని ఎలా ప్రారంభించాలో తెలియక చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. అందులోనూ ఇప్పుడు మనకి శ్రావణ మాసం ప్రారంభం కాబోతోందండి. శ్రావణ మాసంలో వచ్చేటటువంటి మొదటి శనివారం నుంచి ఎవరైతే 7 శనివారాల వ్రతం చేయాలి అనుకుంటున్నారో వారు ఆ రోజు నుంచి గనక ఈ యొక్క వ్రతాన్ని ప్రారంభిస్తే గనక విశేషమైన ఫలితాలైతే మీరు పొందవచ్చనమాట. కాబట్టి ఎవరైనా 7 శనివారాల వ్రతం ప్రారంభించాలి అనుకుంటే గనక ఈ వచ్చే శనివారం నుంచి, శ్రావణ మాసంలో వచ్చేటువంటి మొదటి శనివారం నుంచి ఈ వ్రతాన్ని ఆచరిస్తే చాలా మంచిదండి. ఎవరైతే 7 శనివారాల వ్రతాన్ని చేయాలనుకుంటున్నారో అలాంటి వారు ముందుగానే కొన్ని నియమాలు తెలుసుకోవాలి. అప్పుడే మీరు చేసే వ్రతంలో ఎలాంటి తప్పులు లేకుండా ఉంటాయి. తద్వారా మీ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది. కాబట్టి సప్త శనివారాల వ్రతానికి సంబంధించి ముఖ్యమైన నియమాలు, చేయకూడని తప్పుల గురించి ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందామండి. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మరి ఓం నమో వెంకటేశాయ అని కామెంట్ చేయండి. 7 శనివారాల వ్రతాన్ని ఎలా చేయాలో, శుక్లపక్షంలో వచ్చే శనివారం నాడు ఈ వ్రతాన్ని ప్రారంభిస్తే చాలా మంచిది. మనకు ఇప్పుడు శ్రావణ మాసం ప్రారంభం కాబోతోంది కాబట్టి శ్రావణ మాసంలో వచ్చేటటువంటి మొదటి శనివారం నుంచి ఈ యొక్క వ్రతాన్ని ప్రారంభిస్తే కనుక విశేషమైన ఫలితాలు అయితే ఉంటాయన్నమాట. 7 శనివారాల పాటు భక్తి శ్రద్ధలతో ఈ యొక్క వ్రతాన్ని ఆచరించాలి. మీ ఇంట్లో సూతకం వచ్చినప్పుడు లేదా నెలసరి ఉన్నప్పుడు ఆ వారం వ్రతాన్ని ఆపేసి తర్వాత వారం నుంచి కొనసాగించవచ్చు. ఈ వ్రతాన్ని తెల్లవారుజామునే బ్రహ్మ ముహూర్తంలో ఆచరిస్తే ఇంకా రెట్టింపు పుణ్యం అనేది లభిస్తుంది. కాబట్టి ఈ వ్రతాన్ని ఆచరించే ఆడవారు 7 శనివారాల పాటు ఉదయాన్నే నిద్రలేచి ఇంట్లో దీపారాధన చేసుకోవాలి. ప్రతి శనివారం ఒకే సమయానికి పూజ చేయటం మంచిది. ముఖ్యంగా ఈ వ్రతాన్ని చేసే ఆడవారు శుభ్రమైన పట్టు వస్త్రాలు ధరించి ఇంట్లో పూజ చేసుకుంటే ఇంకా మంచిది. ప్రతి శనివారం తప్పనిసరిగా పూజ గదిని శుభ్రం చేసి బియ్యపిండితో ముగ్గులు వేసి పూజ గదిని అందంగా అలంకరించుకోవాలి. ఈ వ్రతాన్ని చేయాలంటే వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని కొత్తది తెచ్చుకోండి. మీ పూజా గది ఈశాన్యంలో ఒక చెక్క పీఠాన్ని వేసి పీఠం పైన ఒక వస్త్రాన్ని పరిచి వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని ప్రతిష్ఠించుకోవాలి. తూర్పు లేదా ఉత్తర దిశగా పెట్టుకోవాలి. ఏ వ్రతాన్ని ప్రారంభించినా ముందుగా గణపతిని పూజిస్తాం కాబట్టి ముందుగా పసుపుతో గణపతిని చేసుకుని పూజించాలి. తర్వాత వ్రతాన్ని ప్రారంభించాలి. ఈ వ్రతాన్ని ప్రారంభించేటప్పుడు మీ కోరిక త్వరగా నెరవేరాలని మీ మనసులో సంకల్పాన్ని వెంకటేశ్వర స్వామికి చెప్పుకోండి. అదేవిధంగా మీరు వ్రతం ప్రారంభించే ఫస్ట్ శనివారం అప్పుడు చక్కగా ముడుపు కట్టుకోవాలి స్వామివారికి. ఈ విధంగా ముడుపు కట్టుకొని ఈ ముడుపుని స్వామివారి దగ్గర ఉంచి ఈ వ్రతాన్ని అనేది ప్రారంభించుకోవాలన్నమాట. కాబట్టి స్వామివారికి ముడుపు కట్టుకోవడం చాలా ముఖ్యమండి. ఒక పసుపు రంగు కాటన్ వస్త్రాన్ని తీసుకొని ఆ వస్త్రానికి పసుపు రాసి కొన్ని పసుపు అక్షింతలు, గుప్పెడు బియ్యం, ఒక చిన్న బెల్లం ముక్క, స్వామివారికి ఇష్టమైన తులసి దళాలు, అలాగే మీకు స్తోమతను బట్టి ఎంతో కొంత దక్షిణ పెట్టి ముడుపు కట్టండి. ఈ ముడుపుకు పసుపు కుంకుమలు పెట్టి మూడు ముడులు వేయాలి. 7 శనివారాల పాటు ఈ ముడుపును స్వామివారి ఫోటో ముందే పెట్టి స్వామివారి పాదాల వద్ద పెట్టి స్వామివారికి నైవేద్యంగా నువ్వులు బెల్లంతో చేసిన 7 చిమ్రీ ఉండలు నైవేద్యంగా సమర్పించాలి. అలాగే స్వామివారికి వడపప్పు, పానకం కూడా నివేదించాలి. అలాగే మీకున్న స్తోమతను బట్టి కొన్ని రకాల పండ్లు కూడా సమర్పించడం మంచిది. ముఖ్యంగా ఈ వ్రతాన్ని చేసేటప్పుడు స్వామివారి ముందు 7 పిండి దీపాలు వెలిగించాలండి. బియ్య పిండిలో బెల్లం తురుము, ఆవు పాలు, కొద్దిగా ఆవు నెయ్యి వేసి నీళ్లు పోసి పిండితో ఈ 7 దీపాలు తయారు చేసుకోవాలి. ఈ పిండి దీపాలకు గోవిందనామాలు పెట్టుకోవాలి. దీపం కింద 2 తమలపాకులు పెట్టి తర్వాత దీపంలో ఆవు నెయ్యి పోసి ఒక్కొక్క దీపంలో 7 ఒత్తులు వేసి దీపారాధన చేయండి. ఈ విధంగా 7 పిండి దీపాలు వెలిగించాలి. ప్రతి శనివారం ఈ వ్రతం పూర్తయిన తర్వాత దీపాలు కొండెక్కిన తర్వాత ప్రవహించే నదిలో ఈ పిండి దీపాలు వేయాలి. 7 శనివారాలు పూర్తయిన తర్వాత తిరుమలకు కానీ, చిన్న తిరుపతికి కానీ మీ దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వెళ్ళి ముడుపును జాగ్రత్తగా హుండీలో వేయాలి. అలాగే వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న తర్వాత 3 కత్తెరలు కానీ, తలనీనాలు కానీ సమర్పిస్తే చాలా శుభప్రదం. ఈ 7 శనివారాల పాటు వెంకటేశ్వర స్వామి పటానికి ఖచ్చితంగా తులసిమాల వేసుకోవాలి. ఈ వ్రతాన్ని చేసేవారు పగటి పూట అస్సలు నిద్రపోకూడదు. అలాగే మధ్యాహ్నం ఒక పూట ఉపవాసం ఉండాలి. పూజలో స్వామివారికి నివేదించిన నైవేద్యాన్ని సాయంత్రం పూట భోజనం చేసేటప్పుడు స్వీకరించాలి. అలాగే ప్రతి శనివారం మీ నుదుటిపైన గోవిందనామం బొట్టును తప్పకుండా పెట్టుకోవాలి. ఈ వ్రతాన్ని ఆచరించేవారు ప్రతి శుక్రవారం అలాగే శనివారం ఖచ్చితంగా బ్రహ్మచర్యం పాటించాలి. అలాగే మీకు ఆరోగ్యం సహకరిస్తే నేలపైనే నిద్రించండి.
ఈ వ్రతాన్ని చేసేటప్పుడు వెంకటేశ్వర స్వామి మంత్రాలు, గోవిందనామాలు, అష్టోత్తర శతనామావళి, సుప్రభాతం వంటివి జపించాలి. ఈ మంత్రాలు జపించలేని వారు గోవిందనామాలు చదువుకోండి, లేదా ఓం నమో వెంకటేశాయ. స్వామివారి పూజలో పసుపు రంగు చామంతి పూలు ఉపయోగిస్తే చాలా మంచిదండి. పూజ చివరిలో స్వామివారికి మంగళహారతి సమర్పించి ఒక కొబ్బరికాయను కొట్టి వ్రతకథను చదివి తలపై అక్షింతలు వేసుకుని 3 ప్రదక్షిణాలు చేసి మీ పూజను ముగించుకోండి. ప్రతి శనివారం ఉదయం పూట ఖచ్చితంగా దీపారాధన చేయాలి. అయితే ఉదయాన్నే వ్రతం చేయలేని వారు సాయంత్రం 6 గంటల తర్వాత కూడా ఈ వ్రతాన్ని చేసుకోవచ్చు. అంటే ఎవరైతే డ్యూటీలకు వెళ్ళి ఉద్యోగాలకు వెళ్తూ ఉంటారో అలాంటి వారికి ఉదయం పూట కుదరకపోతే సాయంత్రం పూట అయినా కానీ మీరు ఈ యొక్క వ్రతాన్ని ఆచరించవచ్చు అనమాట. ఒక్కో శనివారం ఒక్కో అతిథిని మీ ఇంటికి పిలిచి అరిటాకు పైన భోజనం పెడితే చాలా మంచిది. ఇలా 7 శనివారాలు 7 అతిథులకు భోజనం పెట్టాలి. ప్రతి శనివారం 108 నామాలతో తులసి అర్చన చేస్తే ఇంకా మంచిది. ఈ వ్రతం చేసేటప్పుడు మీకు ఎలాంటి మంత్రాలు రాకపోయినా గోవిందనామాలు చదువుతూ వ్రతాన్ని చేసుకోవచ్చు. అలాగే ప్రతి శనివారం పూజ పూర్తయిన తర్వాత వెంకటేశ్వర స్వామి వ్రత కథను తప్పకుండా చదవాలి. ప్రతి శనివారం ఉదయాన్నే పూజ చేసుకుని సాయంత్రం పూట కూడా పూజా గదిలో దీపం వెలిగించండి. అలాగే మీ దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వెళ్ళి ఈ వ్రతాన్ని చేసే ఆడవారు వెళ్ళండి. ఈ వ్రతాన్ని చేసే ఆడవారు జుట్టు విరబోసుకుని వ్రతం చేయకూడదు. చక్కగా జడ వేసుకుని పాపిట్లో కుంకుమ బిట్టు పెట్టుకొని కాళ్లకు పసుపు రాసుకొని మెడలో నల్లపూసలు వేసుకొని భక్తి శ్రద్ధలతో ఈ వ్రతాన్ని ప్రారంభించాలి. ఈ 7 శనివారాల వ్రతాన్ని భార్యాభర్తల్లో ఎవరు చేసినా లేదా ఇద్దరు కలిసి చేసినా కానీ విశేషమైన ఫలితం ఇద్దరికీ సమానంగా లభిస్తుంది. ఈ వ్రతాన్ని ఆడవారే చేయాలని నియమం లేదు. పురుషులు కూడా ఈ వ్రతాన్ని చేసి చాలా మంచిదన్నమాట. పురుషులు కూడా ఈ వ్రతాన్ని చేయవచ్చు. ఈ 7 శనివారాలు కూడా మరి క్షవరం, హెయిర్ కటింగ్ లాంటివి చేసుకోకూడదు. ఈ వ్రతాన్ని మగవారు ఆచరిస్తే 7 శనివారాలు ఎలాంటి ఆటంకాలు లేకుండా ఆచరించాలి. అదే స్త్రీలు అయితే ముఖ్యంగా 3 వారాల పాటు మధ్యలో ఆటంకాలు లేకుండా ఈ వ్రతాన్ని ఆచరించాలి. ఈ వ్రతాన్ని చేసేవారు శనివారం పూట బయట ఆహారం తినకూడదు. నేలపైన కూర్చుని మాత్రమే భోజనం చేయాలి. ఉప్పు, కారాలు తక్కువగా ఉన్న ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. అలాగే ఈ వ్రతం చేసేవారు ప్రతి శనివారం నాడు ఉల్లిపాయ, వెల్లుల్లి తినకూడదు. శనివారం రోజున గ్రహణం ఏర్పడితే ఆ రోజున ఈ వ్రతాన్ని చేయకూడదు. ఈ 7 శనివారాలు మీ ఇంటి గుమ్మాన్ని కూడా అందంగా అలంకరించుకోండి. గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి గుమ్మానికి మామిడి తోరణాలు కడితే మీ ఇంట్లోకి దైవశక్తులు ప్రవేశిస్తాయి. ఈ వ్రతాన్ని ఆచరించేవారు ప్రశాంతంగా ఉండాలి. ఎవరితోనూ గొడవలు పడకూడదు. అలాగే ఎవరితోనూ అబద్ధాలు చెప్పకూడదు. కోపతాపాలతో వ్రతాన్ని ఆచరిస్తే మీరు వ్రతం చేసినా కానీ ఎలాంటి ఫలితం దక్కదు. పూజలో స్వామివారికి సమర్పించిన నైవేద్యాన్ని 10 మందికి ప్రసాదంగా పంచిపెట్టండి. మీ పూజకు ఇంకా రెట్టింపు పుణ్యం అనేది వస్తుంది. మధ్యలో ఏదైనా పొరపాటు జరిగితే పూజ చేసేటప్పుడు వెంటనే స్వామివారికి క్షమాపణ చెప్పుకోండి. ప్రతి శనివారం నాడు పేదలకు ఏదో ఒకటి దానం చేయండి, లేదా బ్రాహ్మణులకు స్వయం పాకం దానం చేయండి. ఈ 7 శనివారాలు జుట్టు కత్తిరించడం, గోళ్ళు కత్తిరించడం వంటివి చేయకూడదు. ఈ వ్రతం పూర్తయిన తర్వాత మీ మొక్కు తీరకపోతే స్వామిపై కోపం చూపించకూడదు. స్వామిపై నమ్మకంతో ఉండాలి. ఖచ్చితంగా సరైన సమయంలో సరైన ఫలితం స్వామివారు మీకు అందజేస్తారు. పూర్వం ఒక పేద బ్రాహ్మణుడు ఉండేవాడు. వెంకటేశ్వర స్వామిని భక్తితో కొలిచేవాడు. స్వామివారు కనికరించి 7 శనివారాల వ్రతం ఆచరించమని చెప్పారు. ఆ బ్రాహ్మణుడు స్వామి చెప్పినట్లుగా 7 శనివారాలు నియమనిష్టలతో పూజ చేసి తన పేదరికం నుండి బయటపడి సుఖ సంతోషాలు పొందాడట. కాబట్టి ఈ 7 శనివారాల వ్రతాన్ని చేయాలనుకునేవారు ముందుగానే ఈ నియమాలన్నీ తెలుసుకొని వ్రతాన్ని ప్రారంభించడం మంచిది. భక్తితో ఆచరిస్తే చాలండి, ఎలాంటి కోరికైనా కానీ ఇట్టే నెరవేరుతుంది. ఆ వెంకన్న అనుగ్రహంతో మీ కష్టాలన్నీ వెంటనే తీరిపోతాయి. అంతటి శక్తి ఈ 7 శనివారాల వ్రతానికి ఉంటుంది. ఈ వ్రతానికి సంబంధించి మీకు ఏదైనా సందేహాలు ఉంటే కనుక కామెంట్ చేయండి. అదేవిధంగా ఈ వీడియో మీకు నచ్చితే కనుక తప్పకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. ఓం నమో వెంకటేశాయ.